పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన సుమారు 5 లక్షల విలువైన వెండి పాదుకలు, వెండి కిరీటం, వరద హస్తం, కటిహస్తం, మరికొన్ని ఆభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టీటీడీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలోని టీటీడీ జేఈఓ ఎం గౌతమి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని స్థానిక తిరుపతిలో పెద్ద ఇష్యూగా ఉన్న అలాగే ప్రజలకు ఎంతో అవసరమైన మంచినీళ్ళ గుంట సమస్య పైన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయనకి సమస్యనంతా కూడా వివరించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే గోవిందరాజుల స్వామి ఒరిజినల్ విగ్రహం అక్కడే ఉందని చెప్పాను. ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అక్కడికి సందర్శిస్తానని, ఆ ప్రాంతాన్ని చూసి మంచినీళ్ళ గుంట ప్రక్షాళనకు ఏమైతే అవసరం ఉంటుందో ఆ చర్యలన్నీ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. పదాలకు అనుకోకుండా నాకు ఒక 25 సంవత్సరాల కింద మా కేబుల్ వ్యవస్థ మీటింగ్ కోసం వచ్చినప్పుడు అక్కడ పాదాలకు మనం ఆభరణం చేయించాలని అనుకున్నాము. అనుకోకుండా అవకాశం దొరకలేదు. ఆ తర్వాత ఆ మురళి గారి అయ్యగారి ద్వారా పరిణామం ఆభరణాలు మొత్తం స్వామివారికి చేయించండి, ఇది బాగుంటుంది అనేటటువంటి సూచన మేరకు సుమారుగా 6 నెలల కింద మనం చేయించినాం. కానీ మా నాయుడు గారు చైర్మన్ గారు అవుతారంటని చెప్పి ఆ ప్రపోజల్ ఉండి ఆయన ద్వారా మేము ఆభరణాలు స్వామివారికి పూర్తి ఆభరణాలు టాప్ టు బాటం గోపురము, వక్షస్థలము, కిరీటము, శంకుచక్రము, పాదాలు ఇవి సమర్పించడం జరిగింది. అందరం మా కేబుల్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా, నాయుడు గారు ప్రత్యేకంగా అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆమె భగవంతునికి సమర్పించడం జరిగింది.